ఆంధ్రప్రదేశ్లో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల వడపోత ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో ఛాన్స్ అంటూ సీఎం జగన్, లాస్ట్ ఛాన్స్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఫస్ట్ ఛాన్స్ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల రంగంలోకి దిగారు. తామేమీ తక్కువ కాదంటూ కాంగ్రెస్, బీజేపీ సైతం పోరుకు సై అంటున్నాయి. ఏపీలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగానే ఉంటాయని పోల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో తమ ప్రచారానికి, వ్యూహాలకు తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు ఆయా పార్టీల నేతలు. ముఖ్యంగా ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 5 ఏళ్ల పాలనకు ప్రజలు మార్కులేసే సమయం వచ్చింది. గత ఎన్నికల్లో 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ ఈసారి గెలిచి తీరాలనే కసితో ఉంది. అందుకే జనసేనతో కలిసి ఎన్నికల బరిలోకి దిగబోతోంది. ఈసారి ఎన్నికల్లో తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. నవరత్నాలు జగన్ మానసపుత్రిక లాంటివనే చెప్పాలి. రైతు భరోసా, అందరికీ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, పెన్షన్ల పెంపు, పేదలందరికీ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, ఆసరా, చేయూత పథకాలు గత ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు. 151 సీట్లతో బంపర్ మెజారిటీతో గెలుపొందిన జగన్ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే నవరత్నాల పథకాలను అమలు చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందించారు. గతంలో పింఛన్ల కోసం వృద్ధులు, మహిళలు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి ఉండేవారు. కానీ వైసీపీ పాలనలో పింఛన్దారుడి ఇంటి వద్దకే వెళ్లి వాలంటీర్లు నగదు అందజేస్తున్నారు. ఎంతో పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయనే చెప్పాలి. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నవరత్నాల పథకాలు అమలవుతున్నాయంటే జగన్ మార్క్ పాలనకు ఇదే నిదర్శనమంటారు. ఇవే కాకుండా నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాల ద్వారా ఎమ్మెల్యేలు, నేతలు ఇంటింటికీ వెళ్తున్నారు. ప్రభుత్వం విషయంలో జనం ఎంత సంతృప్తిగా ఉన్నారో తెలుసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మొదటి దశలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. 1,45,00,000కు పైగా ఇళ్లను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇక జగనన్న సురక్ష, స్పందన, జగనన్నకు చెబుదాం, నాడు నేడు వంటి కార్యక్రమాలతో ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించారు సీఎం జగన్. ఇలా ప్రతి పథకంలోనూ జగన్ మార్క్ పాలన కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 60% సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చేశారు. కొందరికి టికెట్లు రాకపోవడం, మరికొందరికి స్థానచలనం తప్పడం లేదు. కొంతమంది సీనియర్లకు సైతం టికెట్లు ఇవ్వడం లేదు. దీంతో రాజీనామాల పర్వం తెరమీదకు వచ్చినా జగన్ మాత్రం మొండి పట్టు వేడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు జగన్. సర్వేలు గత ఎన్నికల్లో గెలిచిన నాయకులపై నియోజకవర్గాల వారీగా ప్రజల్లో ఉన్న అభిప్రాయమో తెలియదు కానీ జగన్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో గెలుపు ఊహించినంత సులువు కాదని భావిస్తోంది అధిష్టానం. అందుకే రాష్ట్రంలో నాయకత్వం బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన జగన్ అభ్యర్థుల స్థానాలు మార్పు చేస్తున్నారు. ప్రజాభిమానం చూరగొనలేని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వడం కుదరదని స్వయంగా పిలిపించుకుని మరీ చెబుతున్నారు. మాజీ మంత్రి తానేటి వనితకు సైతం స్థానచలనం తప్పలేదు. మంత్రి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి మార్చారు.
అక్కడి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కొవ్వూరుకు పంపారు. అయితే హోంమంత్రికి ఇది నెత్తిన పాలు పోసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. గోపాలపురం ఆమె సొంత నియోజకవర్గం. ఇది మంత్రికే కలిసొస్తుందంటున్నారు. అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీగా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ వెస్ట్ నుంచి సెంట్రల్కి, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ను పెనమలూరుకు, అరకు ఎంపీ గొట్టేటి మాధవిని అరకు ఎమ్మెల్యేగా, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ను సిటీ ఎమ్మెల్యేగా, మంత్రి ఉషాశ్రీచరణ్ని కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు మార్చారు. ఇలా చాలా వరకు మార్పులు చేసిన అభ్యర్థుల గెలుపు సునాయాసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మార్పులు చేయడంతో నియోజకవర్గంలో కొత్త ముఖం కనిపించడంతో వ్యతిరేకత సైతం తగ్గిందంటున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల మార్పుతో మరోసారి జగన్ రాజకీయ చతురతకు పదును పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు చూస్తే ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండనుంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ఆశతో ఉన్న జగన్ పార్టీ ఓవైపు ఉంటే, టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది. బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటునుంచి మాత్రం ఇంకా స్పందన లేదు. ఇది కొంత లాభిస్తుందని జగన్ వర్గం భావిస్తోంది. ప్రస్తుతానికి తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి తమకు తిరుగులేదని జగన్ చాటి చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. చూద్దాం, మరో 2-3 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇంకా ఎన్నెన్ని మార్పులు జరుగుతాయో.